వెల్కమ్ టు గడ్సరిగత్త సోసరి కోడలు 2 అండ్ మరోసారి కొత్త ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. అండ్ అద్భుతమైన పాట మా పవర్ స్టార్ సాంగ్ కి చాలా బాగా డాన్స్ చేశారు. సో వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? వసంత. 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 కోడలు గారు? చైతన్య. చైతన్య. వెరీ గుడ్, సూపర్. ఇచ్చాడు అత్తగారు? అరుణ. అరుణ. కోడలు గారు? నేహ. నేహ. వెరీ గుడ్, సూపర్. పేరు చెప్పడం వరకు కాబట్టి కొంచెం కామ్గా ఉంటారు వీళ్ళు. ఆట మొదలెట్టాక బీభత్సంగా ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్, కోడలు రియాక్షన్ లో ముందుగా ఏ టీం? అత్తగారు మూతి ప్లాస్టర్ వేశారు కాబట్టి ఈ రౌండ్ లో ఈ డబ్బాలో 3 ఉంటాయి చీటీలు. ఒకటి తీసుకుని అది యాక్ట్ చేసి మీ కోడలకు అర్థమయ్యేలా చేయాలన్నమాట. వెనకాల వాళ్ళు చూస్తారు, జాగ్రత్త దాచుకోండి. యాక్షన్. మనసు, గుండె, మూవీ నేమ్ ఆవిడకి తెలియదు సినిమా పేరే. గుండె జారిగాలంతైనా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. అత్తగారు చాలా చక్కగా ఎందుకు వచ్చిన కూడా టిఫిన్ అరిగిపోద్దని అందులోనే పాపం ఆవిడ మొత్తం సినిమా పేరు ఎత్తుక్కుంది. అందులోనే చాలా కష్టపడ్డారు అత్తగారు, నిజంగా అలసిపోయి ఉంటారు. కూల్ డ్రింక్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ తెప్పిస్తాను నేను. ఓకే, ఇప్పుడు రెండోది నేను చదవనా? ఓహో. ఆకాశ్. కర్ర. పక్షుల. పావురాలు. గద్ద. కాదా. కోయిల. ఎగిరే. కోడి. కోడి ఎగరదే. మేక. ఎగిరే మేక. ఎగిరే విమానమా? విమానం. ఎలా అరుస్తుంది అది? కాక. పర్లేదు, ప్లాస్టర్ ఉన్నా పర్లేదు, చెప్పండి ఎలా అరుస్తుంది? బాట. నెమలి. నెమలికి నేర్పిన నాట్యం ఇది. ఏమేం పిచ్కాక్? పిచ్చుకనా? ఇప్పుడు పంది ఉంది, పంది ఉంది అనుకుందాం. పోనీ పందికో పెళ్ళుంది. సో పందికి ఎవరు ముద్దు? కాకి. కాకి ముద్ద. కాకి పిల్ల కాకికే ముద్దు. అమ్మా, వెరీ గుడ్, సూపర్. అంటే పంది అని ఎగ్జాంపుల్ ఇస్తే గానీ చెప్పలేకపోయింది కాకి పిల్ల కాకి ముద్దని. ఇందాని చూపిస్తుంది కాక, ఇంకా కాకి చూపించాలి, కాకి వాళ్ళ పిల్లని చూపించాలి, దాని తర్వాత ముద్దు చూపించాలి. అమ్మో చాలా టైం పట్టేది. మళ్ళీ నువ్వు టైర్డ్ అవుతావు అని నేనే చెప్పేశాను. ఓకే, రెండోది కూడా కరెక్ట్. మూడోది సినిమా పేరా? పాచికలు. బియ్యం వేసి నిమ్మకాయ పెట్టి దానికి అదేంటిది కుంకుమ రాసేసి ఎవరిదైనా వెంట్రుకలు తీసుకొచ్చి ఇలా పెట్టి కపాలం ఒకటి ఉంటే కూడా మంచిది. చదరంగం. మేకది కానీ అదే లెగ్ పీస్ ఉంటే దాన్ని పట్టుకుని అని నెత్తి కొట్టుకోవాలి. పాచికలు. చెస్సా? చెస్ తెలుగులో. అష్టచమ్మ. వెరీ గుడ్, సూపర్. నేను ఎంత కష్టపడి ఎన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఆవిడకి ఈజీగా అర్థం అవడానికి. అష్టచమ్మకిను అయ్యే డబ్బా ఖాళీ అయిపోయింది. అమ్మయ్య, వీడు 3 ఆప్షన్లు నాకేయాలా? అమ్మా నాకు వేసేవాళ్ళు ఇంకా పుట్టలే. అబ్బా అబ్బా అబ్బా, ఏం డైలాగ్ రా రే. సో ఇప్పుడు 3 పాయింట్లు వచ్చాయమ్మా మీకు. చాలా బాగా ఆడారు మీరు, వండర్ఫుల్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందో, వీళ్ళకి ఎన్ని పాయింట్లు వస్తాయో చూద్దాం. ఓకే, అత్తగారు మీరు అటు, కోడలు గారు మీరు ఇటు. అత్తమ్మా వాళ్ళ కష్టాలు చూసాం, మనకి కొంచెం ఈజీగా ఉంటుంది ఈసారి. ఓకే, స్వామి రారా. వెరీ గుడ్. ఆహా, అబ్బా దండం పెట్టి చక్కగా బ్రహ్మానందం గారు లాగా భలే పిలిచింది ఆవిడ. రెండోది లావు. ఎవరు లావుగా ఉన్నారు? వినాయకుడు. నేనా? మా ఊర్లో కరెంట్ తీగలు ఇలాగే ఉంటాయి తెలుసా? బొజ్జగంటే. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. బాద్షా. రవితేజనా? ఇంకా రిలీజ్ అవ్వలేదా? బాహుబలి. బాహుబలి ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదమ్మా. మీరు ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసి ఇంకా షూటింగ్ మొదలు అవ్వలే. బలాదూర్. రవితేజ సినిమా రిలీజ్ కావలేదు. అమ్మా అమ్మా, ఆవిడ బలుపు అని చూపిస్తుంది. అదే అమ్మా, బలుపు అంటే ఆవిడ ఉద్దేశంలో లావు అనుకుని లావుగా చూపిస్తుంది ఆవిడ. సో బలుపు ఇస్ రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ఇంకా 2 అందులో చోటే తీసుకోండి. లవ్ ఫెయిల్యూర్. పెళ్ళాకైతే విడాకులు. వెరీ గుడ్, సూపర్. ఆహా, చూసారా
ఆవిడ మొత్తం విడాకులు 2 ఫింగర్స్ వాడింది ఆవిడ. ఇలా అంది ఇలా అంది ఇలా అంది ఇలా అంది అంతే మొత్తం అర్థమైపోయింది ఆ పిల్లకి. లిప్స్టిక్ అంతా పోయింది. పోయిందమ్మా. లారీలో వస్తున్నాయి డబ్బాలు వస్తున్నాయి లిప్స్టిక్ డబ్బాలు. బ్రష్ ముంచడం మూతికేసాడు మీ షోలు మంచిగా రౌండ్ రౌండ్. కనపడాలి ఏ కదా. అద్భుతంగా అసలు మీకే కత్తిరినా కైఫ్లా ఉన్నారు కత్తిలా ఉన్నారు. సో నేను చాకు. సో మీకు 3 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. నేను షారుఖ్ ఖాన్ మీరు కత్రినా కైఫ్. ఓకేనా వెరీ గుడ్ ఫిక్స్. సో మీకు 3 పాయింట్లు మీకు 3 పాయింట్లు వచ్చాయి కాబట్టి మీ నలుగురికి సమానంగా గిఫ్ట్లు. కంగ్రాచులేషన్స్ మీకు మీ అత్తగారికి మీకు మీ అత్తగారికి. ప్రదీప్ మా ఇంటికి వస్తారా? ఎందుకు? ఇందులో పెట్టి మీకు భోజనం పెడతాను. ఏం భోజనం పెడతారు? మీరు ఏదంటది. ఏంటి స్పెషల్స్ ఏంటి? ఏది చేయమంటది. చికెన్ మటన్. చికెన్ మటన్ చెయ్యం. మిగతా వేరే ఏదైనా. మిగతా వేరే ఏదైనా. నాన్ వెజ్. కాకి బిర్యానీ మీరు తీసుకురండి మేము చేపిస్తాం. తీసుకురాడని చెప్పు. నాకు కాకి బిర్యానీ ఎలక పులుసు కావాలి కంపల్సరీ. పక్క. అబ్బా ఎంత ఇష్టం. తలుచుకుంటే నోట్లో నీళ్ళు తిరుగుతాయి. అబ్బా. కోడలు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుండండి. అత్తలిద్దరు వెనక్కి రండి. ఫస్ట్ సాంగ్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్లని చేయబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే కల్లో మల్లే ఒక హెవీ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత చాలా అలసిపోయి ఉంటారు మీరు, నాకు తెలుసు. కానీ తప్పదు, మీరు అంత మంచి డాన్సర్ కాబట్టి అలసిపోయినా సరే మనం నెక్స్ట్ సాంగ్స్ బాగా చేయాలి. అండ్ ఇంత ఫాస్ట్ గా అంటే ఇంత షార్ప్ గా డాన్స్ చేయడం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మీ దగ్గర. నా దగ్గర నేర్చుకున్నారు. నేనేనా దానికి సూత్రధారి? వెరీ గుడ్ అమ్మా. చాలా బాగుంది. మ్యాచ్ అయ్యే సాంగ్ ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే పులి 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 అక్కడ కొడుతుంటే ఎదుట నీవే అని మంచి సాడ్ సాంగ్ కి డాన్స్ స్టెప్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోయారు దాంట్లో స్టెప్లు. అండ్ ఈవిడ కూడా చాలా అద్భుతంగా చేశారు. కట్అవుట్ కి తగ్గట్టుగా వెరైటీ స్టెప్లు వేశారు. అండ్ వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఫస్ట్ ఛాన్స్ లో ఇద్దరు ఆగారు. పెద్ద విషయం, పాట మొదలైనప్పటి నుంచి ఆగే ఉన్నారు. సో 1 పాయింట్ వచ్చింది ఇద్దరికి. ఇప్పుడు రెండో సాంగ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈసారి ఇందాకలా కాకుండా డాన్స్ చేస్తారు వీళ్ళు. రెండో సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే పాప సిగ్గుపడింది, లేకపోతే చాలా అద్భుతంగా డాన్స్ చేసేది. ప్రభాస్ గుర్తొచ్చాడమ్మా అనుకున్నా, నేను గెస్ట్ చేశాను. అందరూ ప్రభాస్ అంకుల్ అయితే మనం ఏమవ్వాలి? సో ఇప్పుడు చాలా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇద్దరికి ఎన్ని పాయింట్లు ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. సాధారణంగా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తే మేము 1 పాయింట్ ఇస్తాం. కానీ ఈ పెర్ఫార్మెన్స్కి మార్కులు చెప్పలేం. నేను చాలా చిన్నవాడిని అవుతాను మీ ముందు, మీ డాన్స్ పెర్ఫార్మెన్స్ ముందు. చాలా అద్భుతం, నాకే తెలియని 2-3 కొత్త స్టెప్పులు వేశారు మీరు. అవి చాలా అద్భుతంగా కుదిరాయి. సో రెండో ఛాన్స్లో ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చిందమ్మా, ఇద్దరు ఆగారు. మూడో ఛాన్స్ మాత్రం కోడళ్ళు చేయరు, అత్తలు మాత్రమే చేస్తారు. సో అత్తలు వాళ్ళ టీం కి పాయింట్ తీసుకొస్తారు, లేదు చూద్దాం. కలిసి చేస్తారా? వామ్మో మా తల్లి, పోన్లేమ్మ కలిసినా చేశాక 2 స్టెప్పులు వస్తాయేమో.
మూడో సాంగ్ ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. రెడీ? ఇప్పుడు రకరకాలుగా ఉండినమ్మ ఈ రైతు బజార్లో కూరలు, చాలా అద్భుతమైన డాన్స్ స్టెప్పులు. ఈ పాటకి ఇన్ని విధాలుగా డాన్స్ చేయొచ్చు అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ కోడళ్ళు ఎందుకు డాన్స్ చేయట్లేదు అని నేను అనుకున్నాను. వాళ్ళకి వాళ్ళ అత్తలు తోడయ్యాక పాపం చాలా బాగా చేశారు కోడలు. వండర్ఫుల్. అత్తలు ప్రభాసు, కోడలు రీచా చాలా బాగా డాన్స్ చేశారు. అనుష్క ఇచ్చేస్తారండి ఆ పాటలు. అనుష్క లేదు, అనుష్క ఓన్లీ ఫర్ ప్రదీప్, రిజర్వ్డ్. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మూడో సాంగ్ లో కూడా కరెక్ట్గా ఆగారు కాబట్టి 3 పాయింట్లు వచ్చాయి మీకు. పాయింట్ అయితే సమానంగా వచ్చాయి కానీ డాన్స్ ఎరగదీస్తారు కాబట్టి మీరిద్దరు రెండో రౌండ్ విన్నర్స్. మీరు కంగ్రాచులేషన్స్. సో మీరు గెలిచినందుకు మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. రండమ్మా, మీ చేతుల మీదుగా రండి. క్లాప్స్, కమ్ ఆన్. సూపర్, తీసుకోండి. సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయి 2 రౌండ్స్ ఫినిష్ అయ్యాక రెండు టీములకి 6 పాయింట్స్ వచ్చాయి. మూడో రౌండ్ లో ఐపీఎల్ మ్యాచ్ లాగా రెండు టీములు 2 ఓవర్ల మ్యాచ్ ఆడతారు. అతలిద్దరు కెప్టెన్లు కాబట్టి టాస్ వేసి బ్యాటింగ్ బౌలింగ్ డిసైడ్ చేద్దాం. తలకాయ తోక? హే తలకాయ లేదే వచ్చింది. సో బ్యాటింగ్ బౌలింగ్? బ్యాటింగ్. సో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు వాళ్ళు కాబట్టి అత్తగారు బ్యాటింగ్ వచ్చారు కాబట్టి మీరు 6 బాల్ వేయాలి. జాగ్రత్తగా వేయండి, ఆవిడ కొడతారు. ఫస్ట్ బాల్ 4 రన్స్. సూపర్. రెండో బాల్ 6. స్కోర్ 10. మూడో బాల్ 4 రన్స్. స్కోర్ 14. 3 బాల్లో ఇప్పుడు నాలుగో బాల్ 4 రన్స్. స్కోర్ 18. ఐదో బాల్ 4 రన్స్. స్కోర్ 22. నువ్వు ఆగమ్మా. 22 అయ్యింది. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ కంటే ముందు అత్తగారు మా కోసం పాట పాడరా. పాటలు రావమ్మా. ఏమొచ్చు? పొడుపు కథలు వచ్చా? పద్యాలు వచ్చా? ఏం పద్యాలు వచ్చు? నువ్వు చెప్పిన పద్యమే వస్తుంది. ఉప్పు కప్పు రంబు వస్తుంది. అది బాగా చెప్పు. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండు చూడ చూడ అరుసుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరా. అంటే ఇంట్లో ఇలాగే మాట్లాడుకుంటారు మీరు? ఇంట్లో మామూలు ఇంకొంచెం మెల్లగా గట్టిగా. మాట్లాడుకుంటారు. వెరీ గుడ్. సూపర్ పద్యం చెప్పారమ్మా. ఒక స్పీకర్లో విన్నట్టుగా అనిపించింది నాకు. ఒక మైక్, పెద్ద మైక్ సెట్లో పెద్ద స్పీకర్లో వినిపించినట్టు అందరు చెవులు మూసుకోవడం జరిగింది. వెరీ గుడ్, సూపర్. లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 22. 4 రన్స్. స్కోర్ 26. 6 బాల్లో 26 రన్లు కొట్టారు అత్తగారు. మరి కోడలు గారు ఎన్ని కొడతారో చూద్దాం. కోడలు గారు బ్యాటింగ్ రండమ్మా. అత్తమ్మ బౌలింగ్. కోడలు గారు ఇప్పుడంతా మీ చేతిలో ఉందమ్మా, జాగ్రత్త కొట్టండి. ఒక బ్యాట్ ఎలా పట్టుకుంటే మ్యాచ్ ఎదిరిపోద్ది. ఫస్ట్ బాల్ 6. రెండో బాల్ 4 రన్స్. స్కోర్ 36. మూడో బాల్ 6. 42. నాలుగో బాల్ 4 రన్స్. ఐదో బాల్ 4 రన్స్. 50 రన్స్. వెరీ గుడ్, సూపర్. లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ ముందు కోడలు గారు మీ అత్తగారులా కాకుండా కొద్దిగా గట్టిగా ఏదైనా పాట పాడవా?
ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. అయిపోయిందా ఉమాదేవి? ఎంత బాగా పాడావు నువ్వు. వెరీ గుడ్, సూపర్. లాస్ట్ బాల్ మిగిలింది, స్కోర్ 50. సిక్స్ 56. అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 56 రన్లు చేశారమ్మా. సో మీరిద్దరు కలిసి 58 చేస్తే చాలు. అత్తగారు చేసేలా ఉన్నారు. అత్తగారు మీరు రండి. 57 చేయొచ్చు కదా. 57 చేస్తారా? చేయండి, పర్లేదు. 12 బాళ్ళు 56 వాళ్ళు కొట్టారా? లాస్ట్ బాల్ 6 కొట్టింది కదా ఆవిడ. 56 అంటే 58 కొట్టాలి. ఆవిడ కుదిరితే 57 కొడతా అంటారు కాబట్టి పర్లేదు. మీరు కొంచెం కొట్టండి అందులో. ఓకే, ఫస్ట్ బాల్. ఫోర్ రన్స్. రెండో బాల్. 4 రన్స్. మూడో బాల్. పట్టుకోవచ్చు కదా. 4 రన్స్. వెరీ గుడ్, సూపర్. 3 బాల్లో 3 4లు 12 రన్లు కొట్టేశారు అప్పుడే. నాలుగో బాల్. 4 రన్స్. 16. ఐదో బాల్. మళ్ళీ స్కోర్ 20. 5 బాల్లో 5 4లు 20 రన్లు. నువ్వు ఆగు అక్కడ. 20 రన్లు వచ్చాయి కాబట్టి లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు పాట పాడతాను కానీ ఒక పొడుపు కథ వేస్తాను, నాకు చెప్పాలి. ఓకే, మీరు పొడుపు కథ వేసాక పాట పాడతారా? అయ్యండి. బొట్ల బొట్ల కొండ బోనాల కొండ మెల్లగా దించు బెల్లకొండ. మళ్ళీ చెప్పండి. బొట్ల బొట్ల కొండ బోనాల కొండ మెల్లగా దించు బెల్లపు కొండ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, సీతాఫలకాయ. వెరీ గుడ్, శబాష్ ప్రదీప్, శబాష్. అరే 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 అరే, ఏం బుర్రనేది మట్టి. ఇంకోటి చెప్పండి. చెట్టుకు కాయని కాయ తీయని కాయ. చెట్టుకు కాయని కాయ తీయని కాయ. వంకాయ. చెట్టు కాస్తుంది కదా, లెంపకాయ. తీయగా ఉంటది అది. కజ్జికాయ. మళ్ళీ కరెక్ట్ ప్రదీప్. అబ్బా అవ్వా. ఇప్పుడు పాట. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పువ్వు ఏమంటున్నాయో, చెప్పేవా చెప్పేవా. మిమ్మల్ని అందరినీ పెట్టి ఒక సింగింగ్ సెన్సేషన్ షో అమెరికా, ఇంగ్లాండ్, లండన్ లో షోలు చేయాలనిపిస్తుంది. 50 మందిని తీసుకెళ్ళి. ఇంత గట్టిగా బాగా పాడేగా, అందుకే కదా తీసుకెళ్తా అంటాను. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా అనుకుంటాను, మీరే రారు. సో ఇక లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ ముందు మన స్కోర్ 20 దాకా వెళ్ళింది. సో లాస్ట్ బాల్. వెరీ గుడ్, 4 రన్స్. 6 బాల్లో 6 4లు 24 రన్లు అత్తగారు చేస్తే కోడలు గారు ఎన్ని చేస్తారో చూద్దాం. కోడలు గారు బ్యాటింగ్ రండి. అతమ్ము. ఫస్ట్ బాల్. పీకింద్రు 6. వెరీ గుడ్, సూపర్. స్కోర్ 30. రెండో బాల్. 6. స్కోర్ 36. 6. స్కోర్ 42. 6. స్కోర్ 48. ఆవిడ దవడ. సూపర్, 6 రన్స్. 5 బాల్లో 5 6లు కొట్టారు, 30 రన్లు కొట్టారు. మీ అత్తగారు 24 రన్లు కొట్టారు. ఇద్దరు కలిసి 54 రన్లు కొట్టారు. ఇంకా మీకు 4 రన్లు కావాలి లాస్ట్ బాల్. ఓకే, లాస్ట్ బాల్ 4 రన్స్ కొట్టాలి. కొట్టే ముందు కోడలు గారు మన కోసం ఒక దారుణమైన పాట పాడతారు. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు, చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశలు ఏవేవో గుచ్చి 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 చంపేస్తున్నాయి, చిట్టి 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 ఊసలు ఇంకేవేవో గుచ్చి గుచ్చి పోతున్నాయి. నేనే పాట పాడుతుంటే చూశాను నేను, అంతే. వెరీ గుడ్, సూపర్ సాంగ్, వండర్ఫుల్. ఎంత అద్భుతమైన పాట. అండ్ నిజంగా మా వాళ్ళు కూడా ఇలా పాట పాడుతుంటే అందుకుంటారు వాళ్ళు. కానీ కష్టంగా ఉన్న లైన్ దగ్గర పాడరు వాళ్ళు. ఈజీగా ఉన్న లైన్లో చలి చలిగా అల్లింది అంటారు. తర్వాత ట్యూన్ కొంచెం ఫాస్ట్ అవుతుంటే
అని చెప్పి ఆగిపోతారనమాట వాళ్ళు. నేను ఈజీగా పాడే కదా ప్రతి. అవును, మీరు అసలు నా భూతం నా భవిష్యత్. మీరు లతా మంజ్రేకర్, ఆశా భోన్స్లే మీరు. వెరీ గుడ్, సూపర్ సాంగ్. లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ లో 4 రన్లు కావాలి. ఎలా కొడతారో చూద్దాం. లాస్ట్ బాల్. సూపర్, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. మీరు ఈ రౌండ్ గెలిచారు. అండ్ మీరు లాస్ట్ బాల్ ముందు పాట పాడుతున్నారు. పాట అయిపోయాక ఏదో చెప్తుంటే అత్తగారు అంటున్నారు అనమాట. ఇదా లేదా ఇక లాస్ట్ బాల్ ఏమన్నా ఆడమను. ఓకే అంటే ఆవిడకి అర్థమైపోయింది, చిరాకులో ఉందా అంటే, ఇటు కొట్టేస్తుంది ఇవిడ అని. పర్లేదు, నెక్స్ట్ రౌండ్ నేను చూసుకుంటాను. ఓకే, అదేంటి మాకు మమ్మల్ని చూడరా? నెక్స్ట్ రౌండ్ మీరు గ్యారంటీ గెలుస్తారు, నన్ను నమ్మండి. సో మీరు రౌండ్ గెలిచారు. వీళ్ళ చేతుల మీదుగా గిఫ్ట్ ఇస్తారు. రండి, క్లాప్స్ మాన్. కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆడారు మీరు. సో మీ చేతుల మీదుగా ఇంత బాగా ఆడినందుకు వాళ్ళకి ఇద్దాం. ఓకే, వాడేసింది తప్పలేదు. రండి రండి రండి, క్లాప్స్ మాన్. తీసుకోండమ్మా. మీరిద్దరు కలిసి 56 కొట్టారు కాబట్టి మీకు 5 పాయింట్లు వచ్చాయి. మీరిద్దరు కలిసి 60 కొట్టారు కాబట్టి మీకు 6 పాయింట్లు వచ్చాయి. వెరీ గుడ్. సో ఇక్కడతో 3 రౌండ్లు ఫినిష్ అయిపోయి 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇట్సే టీమ్ టోటల్ స్కోర్. ఇట్సే టీమ్ టోటల్ స్కోర్. సో 4వ రౌండ్లో వెళ్ళబోతున్నాం. 4వ రౌండ్లో ఆనందంగా ఉంది అత్తలకి, ఎందుకంటే తినడం కాబట్టి, వాళ్ళకి తినడం అంటే బాగా ఇష్టం కాబట్టి వాళ్ళు తినదగిందే మేము పెడతాము. 4వ రౌండ్ వచ్చాక నాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ఐటెంలు ఏమైనా వస్తే, ఏదో కాకరకాయ సొరకాయ వచ్చి ఉంటే నేను ముట్టుకునేవాడిని కాదు, కానీ నా ఫేవరెట్ చెక్కుడీలు వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చెక్కుడీలు ఒక్కొక్కటి పెన్సిల్తో తీసి మీ అత్తగారు నోట్లో పడేస్తారు. ఆవిడ పర్రా 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 నవ్వులుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంకోటి తీస్తారు, ఆవిడ నోట్ వేస్తారు. ఇలా తీసి ఇలా వేయడమే. చేత్తో తీస్తే చేతులు పెడతాయి కాబట్టి పెన్సిల్ నోటుతో పట్టుకుంటారు. ఓకేనమ్మా, నోట్తో ఒంగుని ఒక్కో పెన్సిల్తో ఒక్కో చెక్కుడు తీసి మీ అత్త నోట్లో పడేయండి. ఇలా 2 నిమిషాలు ఆవిడ తిన్నాక ఆవిడ మీకు తినిపిస్తారు, మీరు తినాలి అప్పుడు. రెడీ, 1 2 3 గో. మొదటిసారి ఇల్లు ఆవిడ ఆల్రెడీ ఒకటి తినేసిందమ్మా. ఇక్కడి నుంచి తోయి, ఏదో ఒకటి వెళ్తుంది. ఇలా పంచుకుంటూ పోతే ఆస్తి ఏమవ్వాలి? ఆల్రెడీ 1 నిమిషం ఎగిరిపోయిందమ్మా అత్తగారు మీ టైంలో. మీ గోడలు మరీ స్లో ఉన్నారమ్మా. మీరు ఇలా కాకుండా కొంచెం ఫాస్ట్ ఆడాలా? ఇంకేంటి అత్తగారు విశేషాలు? ఇంకేం లేదు, ఏం లేదు, గెలవలేమని. వంట అంకుల్ బాగా చేస్తుందా? అంకుల్ ఎందుకు చేస్తా, నేనే చేస్తా. చెయ్యి అస్సలు వచ్చా అంకుల్కి? అంకుల్కు రాదు. రాదా? తెలివైనోడు అయితే అంకుల్. నేర్చుకోవాలి ఎప్పుడు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా కొట్టాలనేది తెలుస్తుంది అంకుల్. పోలీస్ డిపార్ట్మెంటా? అమ్మ ముందు చెప్తే జాగ్రత్తగా ఉండేవాడిగా నీతో. అయినా అంకుల్కి దొంగలను ఎట్లా కొట్టాలో నువ్వే నేర్పించినావంట. ఎందుకు? నువ్వు అంకుల్ని ఎట్లా కొడితే అట్లా కొడతా అంటగా. నీ ఆవిడ కొడుతుందా? మా 2వ భార్య కొడుతుందని 3వ భార్యతో హత్య చేయించా. ఇగో 2 సుళ్ళు ఉన్నాయి పిల్లవలే. ఇద్దరిని చేసుకో. ఎవరు లేకపోతే సగం ఆరిపోయాను నేను. ఇద్దరు వస్తే ఇంకేముంటాను. వస్తలేదా? కొంచెం ఆ మొంగుని ఇట్లా పెట్టి లేపు. అయ్యా పిచ్చి పిల్ల, ఏమారుతున్నావు నువ్వు? చక్కగాడు బిడ్డ, నువ్వు చక్కగా ఆడిచ్చే కోడీలు మీ బామ్మ నోట్లో పెట్టవు. లేపు. 10 9 8 కత్తి తీసినట్టు తీసింది నోట్లోంచి పెన్సిల్ ఆవిడ. సో బాగా అలిసిపోయారు. తినేవాళ్ళు కాదండి, పెట్టేవాళ్ళు అలిసిపోయారు. కాబట్టి అత్తలిద్దరు బాగానే ఆడారు. మరి ఇప్పుడు అత్తలు ఎలా తినిపిస్తారు కోడలికి చూద్దాం. ఓకేనా? కోడల ప్లేస్లోకి అత్తరండి, అత్త ప్లేస్లో కోడలు వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. తినేవాళ్ళు వంగోండి అమ్మ, పెట్టేవాళ్ళు నుంచోండి. యా ఊరు మీది? పుట్టి పెరిగింది ఈడేనా? మరేమట్ట తేడాగా ఉన్నావు? మీది యా ఊరు? ఇదే ఊరా? పుట్టి పెరిగింది ఈడేనా? అత్త మీది? ఇందులో పురుగుంది,
ఇది పురుగు అత్తమ్మా చూడు. ఆవిడ తింటుంటే నీకే టెన్షన్. ఇది పురుగా కాదు చెప్పు, ఇదేంటో చెప్పు. అగో ఇది పెట్టు, పురుగునదే పెట్టు. ఎట్టా తినదో నేను చూస్తాను. ఇప్పుడు ఆ బొద్దు ఇంకా తినాల్సిందే నువ్వు. అగో కింద పడేయ్యావా? నా బొద్దు ఇంకా చెక్కోడి కింద పడేదా మా కుట్రమన్నారు. ఆవిడ కట్టౌట్కి తగ్గట్టు తినేసింది ఆవిడ. ఇంకా ఇప్పటి నుంచి కూరుతోంది ఇవిడ లోపల. అదేం వెళ్ళట్లే. అదే మూత ఎలా అయింది? ఈవిడ మానసిక పరిస్థితి వేరేలా ఉంది. ఎర్రగడ్డ వెళ్ళాలనిపిస్తుంది. ఈఎస్ఐ నాకు అనిపిస్తుంది, నాకు ఆ సూచనలు కనిపిస్తాయి. చేకోడి ఎక్కువ తింటే అడ్డాగే పోతుంది నీకు. ఎక్కడ పోలీస్ స్టేషన్ అంకులు? వామ్మో నీ అటు సైడ్ పోను, అసలు సమస్య లేదు. బిహెచ్ఎల్ పోతే బురకాయసుకు పోతా. 10 ఇక తిన్న చాలు. సో అత్త కోడలు ఇద్దరు చాలా అద్భుతంగా తిన్నారు. అత్తల కంటే కోడలు బాగా తిన్నారు. దానికి కారణం అత్తలు బాగా ఆడారు. అత్తలే బాగా తినిపించారు కాబట్టి. వాళ్ళు తింటే మీ మూతికి చెకోడీలు అంటున్నాయి, అది వేరే విషయం. నాకు కూడా తెలియదు అది ఎలా జరిగిందో, కానీ వండర్ఫుల్. ఏ టీం అత్త కోడలు ఇద్దరు కలిసి 13 చెకోడీలు తిన్నారండి. చాలా అద్భుతంగా తినడం వాళ్ళు. అసలు ఇప్పటివరకు ఎవరు తినలేదు. అందరూ 20 దాటి తిన్నారు, మీరు 13 తిన్నారు. అండ్ పాపం వీళ్ళకంటే బాగా తింటారు అనుకున్నాను నేను. కంగ్రాచులేషన్. 17 చెకోడీలు తిన్నారు మీరు. వండర్ఫుల్, సూపర్. సో మీరు ఈ 4వ రౌండ్ గెలిచారు కాబట్టి మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. రండమ్మా. ఏం పర్లేదు, టెన్షన్ పెట్టుకోకత్తమ్మా. 5వ రౌండ్ నేను చూసుకుంటా. వచ్చేయమ్మా. వెరీ గుడ్, సూపర్. తీసుకోండి. 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగొడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ రౌండ్లో వీళ్ళకి 13, ఈ రౌండ్లో వీళ్ళకి 17 పాయింట్లు వచ్చాయి. లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్తగొడలు. లాస్ట్ రౌండ్లో ఇప్పుడు 2 నిమిషాల టైంలో వాటిలో ఎన్ని కలర్స్ మీరు నింపగలుగుతారో అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. సో అత్తలు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అత్తలు జాగ్రత్తగా ఏంటమ్మా, రింగ్ అందులో తీసి. కరెంట్ రింగులు వేయడానికి మాత్రమే వాడండి, నన్ను కొట్టడానికి కాదు. రెడీ, 1 2 3 గో. అమ్మా ముందు అందులోనే వేయాలి, అది పూర్తి చేశాక రెండోది. పాపం వీళ్ళకి 2 పనులు ఒకసారి చేయడం అలవాటు అనమాట. టీవీ చూస్తూ వంట వండడం, ఏంది ఇప్పుడు వేసేది అంతా మీ ఇష్టమా? తీయండి, పై 2 తీయండి. రండి ఇక్కడ రండి. అమ్మా అయిపోయిందిరా. 2 కొబ్బరి బండాలు, మజ్జిగ గ్లాస్ తీసిరండి రే. ఆవిడ పెట్టాక ఏం పెట్టిందో చూసి నువ్వు వెళ్తా. 10 9 8 7 6 5 4 3 2 1 దమ్. సూపర్గా ఆడారు అత్తలు. ఇప్పుడు పాపం అంతా కష్టపడ్డారు, ఎందుకంటే సగం కన్ఫ్యూజన్ కోడల్లే చేశారు. పాపం ఈవిడికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఇష్టం వచ్చినట్టు చెప్పింది. ఎల్లో, రెడ్, బ్లూ ఏది పడితే తీసుకెళ్ళింది. పాపం అలా తీసుకెళ్ళి ఆవిడ చూడ ఏం చేసిందో. సో ఇప్పుడు కోడలు ఆడతారు కాబట్టి ఇప్పుడు కోడలికి తెలుస్తుంది. అత్త నీకోసం 2 కొబ్బరి బండాలు తెప్పించాను, నువ్వు ఇటు రామ్మా. కోడలు ఇచ్చేస్తారు ఊరికనే 10 రూపీస్కి 2. మీరు ఇటు రండి, ఆవిడ అందులోకి వెళ్తుంది. కోడలు అంతా మీ చేతిలో ఉందమ్మా. ఇవాళ గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ ఎవరికి రాబోతుందో కోడలు ఇద్దరే డిసైడ్ చేస్తారు. ఎవరు బాడితే వాళ్ళకే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆడండి. కలర్స్ గుర్తుపెట్టుకోండి, పక్కన కలర్స్ చూడండి. రెడీ, 1 2 3 గో. రింగులోకి రా. పర్లేదా? నువ్వు చుట్టాలేటి
పర్లేదంటారు. పరుపులు దుప్పట్లు కాదమ్మా, పింక్ వేయాలి. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? ఏం చేతి వేసుకుంటున్నాయి, అంత నీ ఇష్టమేనా? చెయ్యకు. ఇదేంటి అయిపోయింది కదా ఆల్బమ్ ఇంకోటి. ఏ పిచ్చి. ఆగు. అంటే మళ్ళీ ఆడాలి కదమ్మా ఆవిడ. అంటే ఆ. వెళ్ళు, ఇగో. వేసేస్తుంది కూడా. నన్ను పెడతాను ప్లీజ్, నన్నేం చేయకండి. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, క్లాప్స్. కమ్ ఆన్. సూపర్ గా ఆడారు. అత్తలు ఒక ఫుల్ టవర్, మీరు ఒక ఫుల్ టవర్ ఫినిష్ చేశారు కాబట్టి అక్కడ 28 పాయింట్లు వచ్చాయి. అండ్ అలాగే బి టీంలో ఇంకా ఎక్స్ట్రా 5 వేశారు. సో 33 పాయింట్లు వచ్చాయి మీకు అత్తకోళ్ళు ఇద్దరు కలిసి. ఇటు సైడు మీ అత్తగారు ఒక ఫుల్ టవర్, మీది ఫుల్ టవర్ కాబట్టి 28 వచ్చాయి. 28 + 7 ఎంత? 35 పాయింట్స్. వెరీ గుడ్. 5th రౌండ్ విన్నర్స్ మీరే. కంగ్రాచులేషన్స్ అత్తగారు, మీకోసం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ ఇవ్వరు, ఒకసారి ఇస్తారు, సంవత్సరానికి ఒకసారి. సో 5 రౌండ్లు కలిపి మన దగ్గర 59 పాయింట్లు వచ్చాయి. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు. అండ్ 5 రౌండ్లు కలిపి మన దగ్గర 62 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. ఇవాళ గడిసరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ గెలుచుకున్నారు మీరు. సో మీకు సన్మానం చేయడానికి తిట్టుకుంటూ వీళ్ళిద్దరూ వస్తారు. ఓకే, క్లాప్స్. కమ్ ఆన్. సూపర్ గా ఆడారు నలుగురు. సో మీ ఇద్దరి చేతుల మీదుగా వాళ్ళకి ఆ బంగారు కిరీటాలను ఎత్తి పెట్టవలసిందిగా కోరుతున్నాను. సో ఆ చీరలు వాళ్ళకి అందజేయండి అమ్మా. ఇదిగో మీ చేతుల మీదుగా గడిసరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్. అండ్ అలాగే మరో అద్భుతమైన గిఫ్ట్ మీరు గెలుచుకున్నారు ఈసారి. అండ్ మీరు కూడా సూపర్గా ఆడారు కాబట్టి మీకోసం కూడా గిఫ్ట్ ఇస్తాం. మీ కోడలు మోయలేదమ్మా ఇది, కాబట్టి మీకు ఇస్తాను. ఓకే, క్లాప్స్. నలుగురిలో ఒకళ్ళే గెలుచుకుంటారు ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. అండ్ ఎవరో కాదు, చాలా అద్భుతంగా మొత్తం అందరికంటే ఎక్కువ బలంగా ఉన్న వ్యక్తే ఈ గిఫ్ట్ గెలుచుకుంటారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అండి దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.